మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువ స్ట్రెస్కి గురవడం, ఎక్కువ అలసిపోవడం, చేసిన పనే ఇంకోటి చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఏదైతే అనుకున్నారో అవి నెరవేర్చడం కోసం సాయశక్తుల కృషి చేస్తారు. అలాగే చేయండి. దానివల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. గతంలో కంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనడకగా ఉంటాయి. ఏదన్నా అమ్మాలన్నా కొనాలన్నా అవి ముందుకు వెళ్ళకపోగా నిదానంగా సాగడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. రవితో కలిసి రవి నీచబడి ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టం లేకుండా చూసుకోవడం చెప్పదగినది. కొంత నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే మీ తెలివితేటలతోటి సహనం ఓర్పుతోటి ఏదైనా పరిష్కరించగలమన్న భావన ఏర్పడుతుంది మీకు. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ధైర్యంగా ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలి అనే భావన మీకు ఏర్పడుతుంది. అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. ఆరోగ్యరీత్యా ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సహోదరి వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఏవైతే విభేదాలు ఉన్నాయో సమస్య పోయి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడో మీరు కొన్న స్థిరాస్తి విలువ బాగా పెరగడం అదొక మంచి సూచన చెప్పచ్చు. ఏదైనా సరే కష్టే ఫలి, మన కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఏది ఒక రూపాయి మనకు వద్దు, మన కష్టపడిన రూపాయి మనం సంపాదించుకోవాలి తప్ప పక్కవాడిది మనకి ఏది ఆశించకూడదు అనే భావంతో మీరుంటారు. ఇది అందరూ అలా ఉండరండి. కానీ మీ వరకు వచ్చేసరికి నీతిగా నిజాయితీగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా సరే ఎప్పుడు ఒక రూపాయి మనకి వద్దు అనే భావంతో ఉంటారు. భగవత్ సంకల్పం కూడా మీకు చక్కగా ఉంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు 6వ నీచబడి ఉన్నారు. కుటుంబంలో చిన్న చిన్న అశాంతులు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ చదువు పట్ల కానీ వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా చేస్తే బాగుంటుంది అనే రూపకల్పన చేస్తారు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టే ఫలిగా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు సానుకూలపడుతుంది. అయితే ఈ ఏలినాటి శని అనేది అందరికీ స్ట్రెస్కరంగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి, కానీ పని అవుతుంది వీళ్ళకి. కాబట్టి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా పని అవుతున్న నమ్మకంతో ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి, కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంస్థను నడిపించాలి అన్న బాధ్యత ఎక్కువ బరువు బాధ్యతలు మోస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి. దేనికి ఆశించకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు. భావ సంకల్పం చక్కగా ఉంది. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. స్థిరాస్తులు కొనుగోలు ఏమైనా చేయదలుచుకుంటే చక్కగా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అదేవిధంగా నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారు లేదా బాగా ఎదుగుతున్నారని ప్రతి విషయంలోనూ అన్నీ మీరే ఉంటున్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని వేసుకోవాలి. ఆడవారి మటుకి ఇంద్రాణి రూపు కానీ కాలభైరవ రూపు కానీ మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెలలు శివాభిషేకం చేయడం కానీ లేదా ఓం నమస్తే ఒత్తులతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం చెప్పదగింది. ముఖ్యంగా కార్తీక మాసంలో మొగలుపువ్వు కుంకుమ అనేది వాడడం చాలా శ్రేష్టం. అది మొగలుపువ్వు కుంకుమతో అమ్మవారు కానీ స్వామివారు కానీ పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. One stop for all puja needs.